రోజులు అయిపోయింది, గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్. సో లెట్ us all again continue to enjoy this wonderful epistle. మొదటి అధ్యాయాన్ని మనం ఎంతగానో దేవుడు మనల్ని ఆదరించాడు, ఎంతగానో దుఃఖం కలిగినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడి మొదటి అధ్యాయాన్ని రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలతో మనల్ని ఆదరించాడు గడిచిన ఈ 2 నెలలు కదా, 2-3 నెలలు. కాబట్టి మళ్ళీ దాన్ని కొనసాగించుకుందాం. లెట్ us కంటిన్యూ ఫీస్టింగ్ ఆన్ దిస్ వండర్ఫుల్ బుక్ వన్స్ అగైన్. రైట్, చూడండి, మనం 12 వర్సెస్ దాకా చదువుకున్నాం కదా. 12 వర్సెస్ చదువుకున్నాం. 13th వర్స్ నుంచి ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. 12th వర్స్లో ఏం చెప్పాడంటే, అన్ని జనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శనం దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను కదా. ఏంటది? ఆ ముందంతా దేని గురించి మాట్లాడాడు అనుకున్నాం మనం? ఆ ముందంతా దేని గురించి మాట్లాడాడు అని అంటే, ఇదిగో 6వ వచనం నుంచి చూస్తే కనుక, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరిచినందును అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపరచబడ్డు అన్నమాట లేఖనమునందు రాయబడినది. విశ్వసించుచున్న మీకు ఈ ఘనత కలదు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి అయిను, మరియు అది అడ్డురాయి అడ్డుబండాయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడి ఉన్నారు. అయితే మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారు. మీరు కూడా వారిలాగా ఒకప్పుడు చీకట్లో ఉన్నారు. ఏం చీకట్లో ఉన్నారు? యేసుక్రీస్తు గురించి ఏ మాత్రం కూడా అర్థం కాని చీకట్లో ఉన్నారు. చిమ్మ చీకట్లో నీ ఎదుట అద్భుతమైనటువంటి భోజన పదార్థాలు ఇవన్నీ పెట్టి చిమ్మ చీకట్లో ఆకలితో ఉన్న నిన్ను తీసుకెళ్ళి పెడితే నువ్వేమన్నా తినగలుగుతావా? ఏమైనా ఉపయోగపెట్టుకోగలుగుతావా? ఉపయోగపెట్టుకోలేవు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎక్కడ ఉన్నాయో తెలీదు, ఎలా తినాలో తెలీదు. చిమ్మ చీకట్లో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని తీసుకొచ్చాడంట. వాక్యం ఉంది. యూదులు, ఫర్ ఎగ్జాంపుల్ యూదుల్ని తీసుకుంటే వాళ్ళ దగ్గర వాక్యం ఉంది. వాక్యంలో యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు ఉన్నాయి. క్రీస్తే వారికి మూలరాయిగా ఉంటాడు అనే విషయాలు ఎంతో స్పష్టంగా వాళ్ళ చేతిలో ఉన్న వాక్యంలో రాయబడి ఉంది. దాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు కదా. అంటే వాళ్ళ గ్రంథాల్లో, అంటే నీ చేతిలో ఉన్న బైబిల్లోవే చెప్తున్నాను రబ్బాబు అని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్లో వర్సెసే కోట్ చేస్తున్నాడు. ఇవన్నీ యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటల్లాగా మీకు అనిపించలేదా? ఎప్పుడు చదవలేదా? మీరు చదవలేదు. చదివినా మీరు వాక్యానికి ఎవరు? అవిధేయులు. మీరేమనుకుంటుంటారంటే మేము చాలా విధేయులం అనుకుంటుంటారు. మేము హత్యలు చేయట్లేదు, మేము వ్యభిచారాలు చేయట్లేదు, మేము దొంగతనాలు చేయట్లేదు, మేము బాగా చదువుకుంటున్నాం, మేము మంచి పేరు తెచ్చుకుంటున్నాం, మేము సినిమాలు చూడడం, మేము బూతులాడడం, కాబట్టి మేము చాలా భక్తులము, చాలామంది కంటే బెటర్గా ఉన్నాము అని మీరే అత్యంత విధేయులని మీరు భావిస్తున్నారు. కానీ మీరెవరు? అటువంటి వారు ఎవరంట? అవిధేయులు. ఎందుకంటే మీరు వాక్యాన్ని శ్రద్ధగా ఎప్పుడు చదవాలా? నీ ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని చదివి అందులో ఉన్న కొన్ని రూల్స్ని తీసుకొని, అందులో ఉన్నటువంటి కొన్ని క్రియలను తీసుకొని వాటిని చేసి నేను చాలా భక్తులని ఎవడుకోవడం అనుకుంటే కుదరదు. వాక్యం ఎందుకోసం రాయబడింది, ఎవరిని చూపించడానికి రాయబడిందో, ఏ మూలరాయిగా, ఏ పునాది రాయిగా ఉండవలసినటువంటి క్రీస్తుని చూపించడానికి మనకు వాక్యం ఇవ్వబడిందో ఆయన్ని తెలుసుకోవాలి. లేకపోతే నువ్వు వాక్యానికి అవిధేయుడివే. నువ్వెంత మంచిగా జీవించినా, ఎంత సమాజంలో
పొందుకున్నా. ఎవరమే మనం వాక్యానికి అవిధేయులమే అవుతాం అని అక్కడ వాళ్ళు వాక్యమునకు అవిధేయులని యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంట? ఇల్లు కట్టువారంటే ఎవరు? యూదులు. వాళ్ళు ఏం చేశారు? ఇల్లు కట్టడానికి కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఆత్మీయ జీవితాలని చక్కగా కట్టుకోవడానికి, దేవునితో సంబంధం కలిగి జీవించడానికి, దేవునితో స్నేహం చేస్తూ దేవునికి స్నేహితులుగా జీవించడానికి కావలసిన వస్తువులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాక్యం రూపంలో. కానీ ఆ వాక్యానికి వాళ్ళు అవిధేయులు అవుతున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమే అసలు వాక్యానికి విధేయులు అనుకుంటున్నారు, ఏదో కొన్ని క్రియలు చేసుకొని. సో క్రీస్తుని విడిచిపెట్టేశావా, నువ్వు వాక్యానికి అవిధేయుడివే. క్రీస్తుని ప్రేమించడం గురించి నువ్వు ఆలోచించలేదా, నువ్వు వాక్యానికి అవిధేయుడు. నువ్వు ఎంత గొప్ప కార్యాలైనా చేయి, ఎంత మంచి పేరైనా తెచ్చుకో. సో మీరు కూడా ఒకప్పుడు ఇలాంటి అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. క్రీస్తున్నాడు కళ్ళ ముందే, కానీ మీకు కనిపించడం. ఎందుకంటే మీరు చీకట్లో ఉన్నారు. వాక్యంలో క్రీస్తున్నాడు కానీ మీకు కనిపించడు, ఎందుకంటే మీరు గుడ్డితనంతో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. బైబిల్ ఇట్లా చిమ్మ చీకట్లో ఇట్లా ముందేసుకొని కూర్చుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. చీకట్లో ఉంటే ఏం ఉపయోగం? ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చింది. ఏం వెలుగు? ఉట్టి బల్బు వెలుగు కాదు, ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చిందంట. ఈ ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చి, అరే ఈ బైబిల్ అంతా యేసుక్రీస్తు గురించే కదా అని చూపిస్తుందంట. ఈ బైబిల్లో ఎక్కడ తీసినా క్రీస్తు ఎంత ప్రేమిస్తున్నాడో నన్ను, నా క్రియలతో సంబంధం లేకుండా, నా బలహీనతలతో సంబంధం లేకుండా, నేను సొంతగా నా బుద్ధిపూర్వకంగా నేను పడినటువంటి బలహీనతలు, నేను కొని తెచ్చుకున్నటువంటి వాటి కూడా సంబంధం లేకుండా నన్ను ప్రేమించి, నన్ను క్షమించి, నన్ను నీతిమంతుడిగా ఆయన కళ్ళ ఎదుట నిలబెట్టుకోవాలని ఇష్టపడుతున్నటువంటి క్రీస్తున్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు. ఏమని? ఆయన కోసమే బ్రతకాలని, ఆయన కోసమే బ్రతకాలని. ఇంకా నా మనసులో ఏమి వద్దు అని, వద్దు అనుకోగానే పోవు ఉంటాయి కొన్ని, కానీ వద్దు అనుకోగలిగితే, ఇష్టపడితే, ఆయన తప్ప నీ హృదయంలో ఇంకెవరు ఉండకూడదని నువ్వు ఇష్టపడగలిగితే, తీసేసే పూచి కూడా ఆయనే తీసుకుంటాడు. నువ్వేం ప్రయాసపడాల్సిన అవసరం, టెన్షన్ పడాల్సిన అవసరంలా. నాకు కూడా మాట చెప్పాలనుంది, నా హృదయంలో ఇంకేమొద్దు, చదువు గురించి కానీ, డబ్బు గురించి కానీ, ఇంకా ఏదా బయట అందరికీ, అంటే చెడ్డవే కాదు, బయట అందరూ ఏవైతే మంచివి అనుకుంటారో, నీ కెరీర్ కావచ్చు, నీ డబ్బు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, అవి కూడా ఉండకూడదు ప్రభు స్థానంలో. ప్రభువే ఉండాలి అన్నిటికంటే మొదటి స్థానంలో. ఆయన్ని సంపాదించుకున్న తర్వాతే మిగిలిన ఏదైనా సరే అని చెప్పాలంది నాకు కూడా. కానీ చెప్పినంత మాత్రం పోతగా హృదయంలో నుంచి అని మీరు అనుకోవచ్చు. నువ్వు తీసేసుకోగలుగుతావా? తీసేసుకోలేవు. అది కూడా ప్రభువే చేస్తాడు, అది కూడా ప్రభువే చేస్తాడు. అందుకని యోహాను సువార్తలో యోహాను ఏం రాశాడంటే, ఇఫ్ యు సే దట్ యు హ్యావ్ నో సిన్ యు ఆర్ ఎ లయర్. నాలో పాపం లేదన్న ఎడల నీవెవరివి? అబద్ధికుడివి. కానీ ఇఫ్ యు కన్ఫెస్, హీస్ జస్ట్ అండ్ రైచియస్ టు ఫర్గివ్ యువర్ సిన్స్ అండ్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్. కానీ నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు ఒప్పుకుంటే, ఏంటిది? ఒప్పుకుంటే నిన్ను క్షమించి నిన్ను పరిశుభ్రపరచడానికి ఆయన నమ్మదగిన వాడు. హీస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు. నీ మీద నీకు నమ్మకం లేదు, నా మీద కూడా నాకు నమ్మకం లేదు. సరే ప్రభా, నా హృదయంలో ఇంకేం వద్దు, నువ్వే ఉండాలి నేను అంటాను. కానీ అన్న ప్రకారం నా హృదయం నుంచి నేను అన్నీ తీసేసుకుంటానా, ప్రభువునే మొదటి స్థానంలో పెడతానా? నా మీద నాకు నమ్మకం లేదు, మీ మీద మీకు నమ్మకం లేదు. ఎవడి మీద ఎవడికి నమ్మకాలు ఉండవు.
ఎందుకంటే మనం అంత బలహీనలం. బట్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగినవాడు. ఆయన ఎవరంట? కానీ కనీసం అట్లీస్ట్ నువ్వేం చేయాలి? నేను ఆశపడ్డంత మాత్రాన అది అయిద్దా అని అనుకోకుండా ఒప్పుకోవాలంట. కన్ఫెస్. ప్రభా, నా హృదయంలో ఆక్యుపై చేస్తున్న ఆలోచన అది చాలా మంచి ఆలోచనలాగా నాకు అనిపించవచ్చు, సమాజానికి కూడా చాలా మంచి ఆలోచనలాగా అనిపించవచ్చు, అదొక మంచి ఫ్రెండ్షిప్ లాగా అనిపించవచ్చు, లేకపోతే చదువు కదా అనిపించవచ్చు, లేకపోతే డబ్బు, మరి జీవితానికి డబ్బు కావాలి కదా అనిపించవచ్చు, మరి స్నేహితులు కదా అనిపించవచ్చు, మనుషులు నన్ను మెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన, ఆ తప్పేముంది అనిపించవచ్చు, ఎంత మంచిగానే అనిపించవచ్చు. నీ హృదయంలో దాక్కొని స్పేస్ అంతటిని ఆక్యుపై చేస్తున్నదే అదేదైతే ఉందో నీ ఎమోషన్స్ అన్నిటినీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అది దానికోసమే బాధపడుతుంటావు, దానికోసమే దిగులు పడుతుంటావు, దానికోసమే యాంగ్జైటీ పడుతుంటావు. నీ హృదయంలో ఆ విధంగా నీ యాంగ్జైటీస్ని క్యాప్చర్ చేసేటువంటిది ఏదన్నా ఉందా? అదవుతుందా? నా మనుషులం కాబట్టి మనకి యాంగ్జైటీస్ వస్తాయి. కొన్ని ఏదన్నా ఒక డెడ్ లైన్ మనకు కనిపించినప్పుడు, లేకపోతే పరీక్షలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా హడావుడి జరిగినప్పుడు, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే మన హెల్త్ పరంగా మనకి ఏంటంటే యాంగ్జైటీ వస్తూ ఉంటుంది. దాని గురించి కాదు నేను మాట్లాడుతుంది. నీ హృదయంలో స్పేస్ ఆక్యుపై చేసి అన్నెసరీగా నీ ఎమోషన్స్ అన్నిటినీ ప్రభు గురించి వాడకుండా, ప్రభు గురించి బాధపడకుండా, ప్రభా నీ గురించి నేను ఎన్ని రోజులు ఎందుకు తెలుసుకోకుండా ఉన్నాను, ప్రభా నీ కోసం నేను బ్రతకకుండా ఎందుకున్నాను, నీ సన్నిధిలో ఇంకా నేను గడపాల్సింది, ఈరోజు టైం వేస్ట్ అయిపోయిందే అని మన ఎమోషన్స్. అమ్మో రేపు పొద్దున్నే లేచి నేను ప్రార్థన చేసుకోగలుగుతానో లేదో, జాగ్రత్త పడాలి. అమ్మో ప్రభు నాకు చాలా బాధ్యతలు ఇచ్చాడు, కొంతమంది నశించిపోయే ఆత్మలకి నేను జవాబుదారిగా నేనున్నాను, కొంతమంది వ్యక్తుల్ని నా చేతికి అప్పగిస్తూ ఉన్నాడు, వాళ్ళ కోసం విజ్ఞాపన చేయాలి, వాళ్ళ కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి, వాళ్ళకి ఏ వాక్యం చెప్తే బాగుంటుందని ఆలోచించాలి, వాళ్ళని ప్రేమించాలి. దీని గురించి కదా నా యాంగ్జైటీస్ వాడాల్సింది. దీని గురించి వాడకుండా డబ్బుల గురించో, లేకపోతే మనుషులు ఏమనుకుంటున్నారనో, లేకపోతే చదువు గురించో, లేకపోతే ఇంకో దాని గురించో నో. ప్రభా నా హృదయంలో నువ్వే ఉండాలి, నా ఎమోషన్స్ అన్నిటిని నీ కోసమే ఖర్చు పెట్టాలి, నా థాట్స్ అన్నిటిని నీ కోసమే ఖర్చు పెట్టాలి ప్రభా, ఇంకా దేనికోసం కూడా నేను పెట్టకూడదు ప్రభా. కెన్ యూ కన్ఫెస్ దిస్ ఈజ్ మై సిన్? ఇది నా పాపం, నా సమయం నీకు ఇవ్వలేకపోవడం, నా ఎమోషన్స్ నీకు ఇవ్వలేకపోవడం, నా థాట్ స్పేస్ నీకు ఇవ్వలేకపోవడం, దట్ ఈజ్ మై సిన్. ఒప్పుకోగలిగితేనంట ఆయన నమ్మదగిన వాడంట. మన వల్ల కాదు, ఆయన వల్ల అవుద్దంట. మన మీద నమ్మకాలు లేవు, ఆయన మాత్రం ఎవరంట? నమ్మదగిన వాడంట. మన హృదయంలో ఉన్నవన్నిటిని తీసి క్లీన్ చేసి సర్ఫేస్ కడిగి మొత్తం అవతలకు కొట్టి పారేస్తాడు. ఆయన వచ్చి కూర్చుంటాడు. అదవుతుందా? ఇఫ్ యూ కెన్ కన్ఫెస్, ఇదే నా బలహీనత, ఇదే నా పాపము, ఇది నాకు వద్దు, నాకు యేసయ్యే కావాలి అని అడగగలిగితే, నువ్వు కోరుకోగలిగితే. సో చీకట్లో ఉన్నారు మీరు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చేసారు. ఈ విధంగా అడుగుతున్నారు మీరు, క్రీస్తు కోసం బ్రతకాలని ఇష్టపడుతున్నారు, క్రీస్తు కోసం బ్రతకాలనుకుంటున్నారు. వాట్ ఎ వండర్ఫుల్ వర్క్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పి, కాబట్టి మీరు ఆ విధంగా వెలుగులోకి పిలువబడ్డారు. కాబట్టి
ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ క్రీస్తుని ప్రచురం చేయండి కదా. 9th verseలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎవరి గుణాలని? నీ గుణాలని కాదు. చూడు నేను ఎట్ట మారానో, చూడు నాకు ఎంత స్వస్థత వచ్చిందో, చూడు నాకు ఎన్ని మార్కులు వచ్చినాయో, చూడు నేను ఎంత సంపాదించానో. నీ ఘనత కాదు, నీ సాక్ష్యం కాదు. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? యేసు క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం. నిన్ను పిలిచిన వాని గుణాలను ప్రచురం చేయడం, అది సాక్ష్యం. నిన్ను పిలిచిన వాని యొక్క గుణాలను ప్రచురం చేయడం. సో ఆయన గుణాలను ప్రచురం చేయడం నిమిత్తం మీరు ఏర్పరచబడినటువంటి వారు అని చెప్పాడు కదా. సో యూదులు అనుకుంటున్నారు వాళ్ళే పడిన వారని. యూదులు అనుకుంటున్నారు వాళ్ళే ఎవరు దేవుని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అసలు మీరు దేవుని యొక్క ప్రజలు ఏర్పరచబడిన వారని చెప్పాడు. తర్వాత 11th verseలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బ్రతిమలాడుకుంటున్నాను. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? మనుషుల దగ్గర మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అని మాట్లాడుతున్నాడా? ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? మీ గుణాతిశయములు కాదు ప్రచురం చేసేది, దేవుని యొక్క గుణాతిశయాలు అన్నాడు. ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? యూదులు ఇదే పొరపాటు చేస్తున్నారు రా బాబు. వాళ్ళు మేము ఏం మంచి క్రియలు చేస్తున్నాము, ఆ మంచి క్రియలు అందరికీ చూపించుకోవడము, మేము చాలా భక్తులం అని చెప్పి షో చేయడము, ఇదే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళు తలకు మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తుని వాళ్ళు ఏం చేశారు? విసర్జించారు. మీరు అలా చేయొద్దు అని చెప్పి మళ్ళీ ఇప్పుడేమో అందరి దగ్గర ప్రూవ్ చేసుకోండి మీరు కూడా యూదుల్లాగా అని చెప్తాడా? చెప్పడు కదా. సో వాక్యం ఎప్పుడు కూడా పరస్పరం ఒకదాన్ని ఒకటి వ్యతిరేకించుకోదు. మనం చదవడమే పొరపాటని అర్థం. అట్లా కనిపించింది అనుకో మనకి ఎప్పుడన్నా, మనం చదవడంలో పొరపాటని అర్థం. బికాస్ బైబిల్ ఈజ్ ఇన్హెరెంట్. దట్ ఈస్ కాల్డ్ ద ఇన్హెరెన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత రాయించబడిన వాక్యం కనుక అందులో ఎర్రర్స్ ఉండవు. ఎర్రర్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేకులు, ప్రింటింగ్ మిస్టేకులు అని కాదు. ఎర్రర్స్ అంటే ఏంటి అని అంటే ఒకదాని దగ్గర ఒక చోట చెప్పబడిన వాక్యం ఇంకో చోట చెప్పబడిన వాక్యానికి పరస్పరం వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉండవు. అదవుతుందని చెప్పింది. సో పైనే ఆ విధంగా చెప్పాడు కాబట్టి ఇక్కడ కింద ఈ మాటలకు అర్థం ఏంటి అని అంటే, మనుషుల దగ్గర మెప్పు పొందుకోండి, మనుషుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి, యాక్సెప్ట్ చేయబడడానికి, ప్రయాసపడడానికి కాదు. ఇక్కడ 11th verseలో చాలా స్పష్టంగా చెప్పాడు కదా, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ఆత్మకు వ్యతిరేకముగా పోరాడేటువంటి శరీరాశలను విసర్జించండి. శరీరాశలు అర్థమవుతుందా? శరీరం వేరు, శరీర ఆశలు వేరు. శరీరం కొన్ని బలహీనతలు తీసుకొస్తుంది మనలో. అది యేసుక్రీస్తుకు కూడా ఉన్నాయనంటే ఏం బలహీనతలు? నొప్పి కలగడం కదా. ఆయనకి చేతుల్లో మేకులు కొడితే నొప్పి కలగదా? కలుగుద్ది. ఆకలి వేసినప్పుడు ఆయన నీరసం రాదా? ఆయనకి వస్తుంది. సో మానవ స్వరూపాన్ని ధరించుకున్నప్పుడు ఆ మానవుని శరీరం వల్ల వచ్చేటువంటి ఏంటంటే కొన్ని అలసట్లు, కొన్ని ప్రాబ్లమ్స్. ఆయన ఒకరోజు ఆయనకు కలగబోయేటువంటి దాన్ని ఊహించుకొని, ఆయన భరించబోయేదాన్ని ఊహించుకొని
ఒక తోటలో, గెత్సెమనే అనే తోటలో ఆయన మోకరించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు. నీ నుండి ఎడబాటును నేను తట్టుకోలేను. నేను ఏ పాపము లేనివాడిని, నేను ఏ పాపము లేనటువంటి దైవత్వంలో నీకు సమానుడిగా ఉంటూ నేను నీతో పాలు పొందేటువంటి వ్యక్తిని కదా. మరి ఈ పాపుల యొక్క పాపం అంతా నా మీద పడితే అది నేను తట్టుకోలేను. నాకు ఇష్టం లేదు, అది నాకు ఇష్టం లేదు. వీళ్ళ మీద ఉన్న నిందలన్నీ నేను భరిస్తే అది నాకు ఇష్టం లేదు, అది నాకు ఇష్టం లేదు. మన ప్రమేయం లేకుండా మన మీద ఎవరన్నా నిందను మోపారనుకోండి, మన ప్రమేయం లేకుండా మన మీద ఏదైనా ఎవరన్నా పాపాన్ని మోపారనుకోండి, ఎంత బాధపడతామో. యేసుక్రీస్తు ఆ రోజు అంత బాధపడ్డాడు. పాపులమైన మనమే తట్టుకోలేకపోతే ఏ పాపము లేనటువంటి క్రీస్తు ఎలా తట్టుకుంటాడు? ఎవరెవరో చేసిన పాపాలు, ఆ నిందలన్నీ ఈయన మీద పడతాయనంటే, ఎవరెవరో మీదకి రావాల్సినటువంటి అవమానం, ఎవరెవరో మీదకి రావాల్సినటువంటి ఆ బాధ, అవమానము, ఇన్సల్ట్స్ అన్నీ కూడా ఈయన మీద పడతాయనంటే, ఏ పాపము లేనివాడు, ఏ పాపం లేని పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతను దేవదూతలు కూడా చూడలేవు. వారి యొక్క కళ్ళతోటి రెక్కలతో ముఖాన్ని కప్పుకొని ఆరాధిస్తూ ఉంటాయి. విన్నమ్మా, వై ఐ గోయింగ్ అవుట్ అన్నెసర్లీ? సౌండ్ వస్తే మంచిగా ఉండదు. ఎందుకు వెళ్ళింది బయటకి? రైట్, చూడండి. దేవదూతలు కూడా చూడలేదంట గొప్ప పరిశుద్ధతతోటి నింపబడినటువంటి దేవుడు అన్నమాట ఆయన. ఆయన మీద ఎవరెవరో చేసినటువంటి పాపము, నిందలు అవన్నీ కూడా మీద పడతాయనంటే ఎలా తట్టుకుంటాడు? సో అందుకని ఆ రోజు ఆయన ఆ తోటలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని ప్రార్థన చేసి మళ్ళా ప్రార్థన మార్చేశాడు ఆయనే. అర్థమవుతుందా? ప్రార్థన మార్చకపోతే ఏమవుతుందో తెలుసా? తండ్రికి ప్రియ కుమారుడు ఆయన, పైగా తండ్రికి ఎంత అధికారం ఉందో ఆయన కూడా అంతే అధికారం ఉంది. కాకపోతే ఆయన కుమారుడిగా భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు. ప్రార్థన మార్చకపోతే ఏమవుతుందో తెలుసా? ఓకే అనేస్తాడు తండ్రి. అప్పుడు ఏమవుతుంది? మన పాపాలని విమోచించడానికి, క్షమించడానికి ఎవ్వడూ ఉండడు. మనకు అవకాశమే ఉండదు ఇంకా దేవునితో మనం కలిసి ఉండడానికి, దేవునితో స్నేహం చేయడానికి మనకి ఎప్పటికీ అర్హత రాదు. కాబట్టి ఆ తోటలో ఆయన ప్రార్థనని వెంటనే మళ్ళీ మార్చేశాడు. ఏం మార్చాడు తెలుసా? అయినా నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక. నా చిత్తం జరగొద్దు, నేను అడిగింది వినొద్దు. అడిగాడు, తన వేదన్ని వ్యక్తం చేశాడు. కానీ తర్వాత ఏమన్నాడంటే, నా ప్రార్థన నువ్వు వినొద్దు, కానీ నేను ఇప్పుడు నాకు అడిగింది పక్కన పెట్టేసే, కానీ నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమైన జరిగించు అని చెప్పి ఆయన చెమట రక్తముగా మారేంతగా ఆయన వేదనతోటి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. అటువంటి వేదన ఆయన అనుభవించాడు. అది శరీర క్రియ కాదు, అది శరీరంలో ఉన్నందుకు. ఇంకోటి, మన మీదకి రావాల్సినటువంటి శిక్ష, నిందని ఆయన భరించబోతున్నందుకు ఆయన కలిగినటువంటి దుఃఖం, ఆయన కలిగినటువంటి వేదన. కానీ ఇక్కడ పేతురు మాట్లాడుతుంది దేని గురించి అనంటే, శరీర క్రియలను గురించి. శరీర క్రియల్ని విసర్జించండి అంటున్నాడు. అంటే శరీరాన్ని తృప్తిపరుచుకోవాలి, నా ఈగోని తృప్తిపరుచుకోవాలి, నన్ను నేను ప్రస్తుతానికి తృప్తిపరచుకోవాలి అని ఆలోచించి
కొన్ని క్రియలు చేస్తాం కదా, వాటిని ఏమంటామంటే శరీర క్రియలు అంటాం. నాకు ఇది కావాల్సిందే, నాకు పలానా ఆ మెప్పు కావాల్సిందే, నాకు పలానా గుర్తింపు కావాల్సిందే సమాజం నుంచి, నాకు పలానా డబ్బు కావాల్సిందే. వీటిని ఏమంటారు? శరీర క్రియలు అంటే. పలానా చదువు కావాల్సిందే, లేకపోతే నేను తట్టుకోలేను. శరీర క్రియలు. శరీర క్రియలను విసర్జించి మీరు ఏం చేయాలంట? ఆత్మకు విరోధముగా పోరాడు శరీర క్రియలను విసర్జించి, మీరు అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో మీరు సత్క్రియలను చూచి వాళ్ళు దేవుని కనపరచాలి. అంటే మనుషుల్ని మెప్పించడానికి సత్క్రియలు చేయి, అప్పుడు దేవుణ్ణి వాళ్ళు కనపరుస్తారని కాదు. కానీ నీలో ఉన్నటువంటి శరీర క్రియల్ని నువ్వు చంపుకుంటూ ఉన్నప్పుడు, అదంతా ఒక సెంటెన్సే, అక్కడ కామా ఉంది, ఫుల్ స్టాప్ కూడా లేదు. గుర్తించారా? 11 and 12 వర్సెస్కి ఫుల్ స్టాప్ ఉందా? లేదు, కామానే ఉంది. ఉందా? ఇంగ్లీష్లో ఉందా? ఏం మరి, నా తెలుగులో అయితే లేదు కదా. ఏంటది? శరీర క్రియలను విసర్జించడం ద్వారా మీరు మీ క్రియల్లో కొన్ని మార్పులు వస్తాయి. ఆ క్రియల్లో వచ్చినటువంటి మార్పులను చూసి వాళ్ళు వీడి శరీర క్రియల్ని వీడు చంపేసుకుంటున్నాడు, వీడి శరీర క్రియల్ని వీడు ఏం చేస్తాడంటే విసర్జిస్తున్నాడు అని వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించి దాన్ని బట్టి ప్రభువుని మహింపరుస్తారు. అది కొన్ని చెడ్డ క్రియలు, కొన్ని క్రైమ్స్ చేసేటువంటి వ్యక్తి మారడం కావచ్చు, కొన్ని వ్యసనాల్లో ఉన్నటువంటి వ్యక్తి మారడం కావచ్చు, కొంత బ్యాడ్ బిహేవియర్లో అపవిత్రమైనటువంటి సాంగత్యాలు, అపవిత్రమైనటువంటి స్నేహాల్లో ఉన్న వ్యక్తి మారడం కావచ్చు. లేకపోతే నీకే బ్యాడ్ బిహేవియరు, బ్యాడ్ స్నేహాలు, ఏమి రిలేషన్షిప్స్ ఏమి ఉండకపోవచ్చు. కానీ ఇదివరకు నువ్వు ప్రభు గురించి ఆలోచించలా, ఇదివరకు నువ్వు ప్రభువుని స్తుతించలా, ప్రభువులో సంతోషించే పరిస్థితులు నువ్వు లేవు. ఇప్పుడు నువ్వు ప్రభువులో సంతోషిస్తున్నావు. ఆ మార్పు అయినా కావచ్చు, ఆ క్రియలైనా కావచ్చు. ఇదివరకు నువ్వు పరిశుద్ధత గురించి ఆలోచించలేదు, ఇదివరకు నువ్వు ప్రభువులో ఉన్న నిజమైన స్నేహం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నువ్వు ప్రభువులో ఉన్న నిజమైన స్నేహాన్ని కావాలని నువ్వు తాపత్రయపడుతున్నావు. నీ సమయం ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు. అడ్డం వచ్చేటువంటి శరీర క్రియలను నువ్వు విసర్జిస్తున్నావు. అడ్డం వచ్చి నిన్ను ఏంటనంటే నీ టైంని లేకపోతే కన్జ్యూమ్ చేసేటువంటి శరీర క్రియలు, ఎంటర్టైన్మెంట్ కోసం తాపత్రయం కావచ్చు, మనుషుల దగ్గర నుంచి గుర్తింపు కోసం తాపత్రయం కావచ్చు, ఇటువంటి శరీర క్రియలు నువ్వేం చేస్తున్నావు? విసర్జిస్తున్నావు కదా. దట్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు వ్యసనాల నుంచి బయటకు వచ్చావా, నువ్వు రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చావా, లేకపోతే పెద్ద చెప్పుకోదగిన పై కనిపించే పెద్ద చెప్పుకోదగిన మార్పులు ఏమీ లేవా, ఉన్నాయా అనేది విషయం కాదు. నువ్వు శరీర క్రియలను విసర్జించావా లేదా అనేటువంటిది ఇక్కడ మ్యాటర్. నువ్వు గనక శరీర క్రియలను విసర్జిస్తే అది బయటికి కనిపించేస్తుందంట. కొంతమంది గుర్తిస్తారంట, కొంతమంది నిన్ను బట్టి ప్రభువుకు ఆకర్షింపడతారంట. ఒకవేళ ఈరోజు అది జరగకపోయినా రేపు జరుగుద్దంట, రేపు జరగకపోయినా ఎల్లుండి జరుగుద్ది, ఎల్లుండి జరగకపోయినా వచ్చే సంవత్సరం జరుగుద్ది, లేకపోతే 2 సంవత్సరాల తర్వాత జరుగుద్ది. అప్పటికి జరగకపోతే ప్రభువు తిరిగి వచ్చే సమయంలో జరుగుతుంది ఖచ్చితంగా. ఆయన తిరిగి వచ్చే సమయంలో ఖచ్చితంగా అప్పుడైనా సరే వాళ్ళ కళ్ళు తెరుపులు పడతాయి. అరే రే, ఈ అమ్మాయిలో కొంత బిహేవియర్ చేంజ్ చూసామే, ఈ అబ్బాయిలో కొంత బిహేవియర్ చేంజ్ చూసామే, ఓ దీనివల్ల తన శరీర క్రియలను విసర్జించేస్తున్నాడా, తన శరీర క్రియలను విసర్జించేస్తుందా ఈ అమ్మాయి యేసయ్య కోసం. ఒకప్పుడు అబ్బో డబ్బు లేకపోతే నేను బ్రతకలేను, అమ్మో చదువు లేకపోతే బ్రతకలేను, అమ్మో నాకు ఏవో కెరియర్ లేకపోతే బ్రతకలేను, నాకు సమాజంలో గుర్తింపు లేకపోతే బ్రతకలేను అని అనుకున్నటువంటి వ్యక్తి సడన్గా
ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేసి సహవాసంలో ఉంటూ దేవునితో సమయం గడుపుతూ ఆరాధించుకుంటూ క్రీస్తుని ప్రకటించడానికి తన సమయాన్ని ఇచ్చేస్తుంటే నేను పిచ్చి పట్టిందేమో ఈ అమ్మాయికి అనుకున్నా. ఏంటి ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తుంది ఈ అమ్మాయి అనుకున్నా. ఇదా సంగతి? శరీర క్రియల్ని విసర్జించేసిందా? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిందా? క్రీస్తుకు దాసురాలైపోయిందా? ఈ వ్యక్తి, ఈ అబ్బాయి క్రీస్తుకు శిష్యుడైపోయాడా? ఇదా జరిగింది? అరే రే, నేను ఆ రోజే తెలుసుకుంటే నేను కూడా వీడిని ఫాలో అయ్యి క్రీస్తుకు శిష్యుడిని అయ్యి ఉండేవాడిని. ఇప్పుడు అనవసరంగా నరకానికి పోతున్నాను, దేవుని ఉగ్రతకు పాత్రుడిని అయిపోయానని గుండెలు బాదుకొని ఆ రోజు ఏడుస్తారు నిన్ను చూసి. అదవుతుందా? ప్రభుని మహింపరుస్తారు అప్పుడు వాళ్ళు. ప్రభా, నన్ను నరకానికి పంపిస్తున్నావు, నీ ఉగ్రతలోకి నేను పాత్రుడిని అయిపోతున్నాను, కానీ నేను నోరు తెరిచి నేను క్వశ్చన్ చేయలేను, ఎందుకంటే నాకు ఇంత అవకాశం ఇస్తే నేను గుడ్డోడిలాగా నా గర్వంతో ఆ వ్యక్తుల్ని నేను చూడలేక, శరీర క్రియల్ని విసర్జిస్తున్న వ్యక్తులను చూచి నేను కూడా అదే మార్గంలో ఉండి నీతో స్నేహం చేయాల్సింది పోనిచ్చి. నువ్వు అసలు ఏం అడిగావని? నన్ను ఏమైనా త్యాగాలు చేయమన్నావా? ఏం చేయమనలేదే. కనీసం ఒప్పుకోమన్నావు. ఎస్, నాలో శరీర క్రియలు ఉన్నాయి, వీటిని నేను విసర్జించాలి, ప్రభా సహాయం చేయి అని అంటే అయిపోయి ఉండేది. నువ్వే నమ్మదగిన వాడివి కాబట్టి నువ్వే సహాయం చేసి ఉండేవాడివి. శరీర క్రియల్ని విసర్జించగలిగేవాడిని. యాత్రికుడిగా ఆ భూమి మీద నేను బ్రతికేసి పరలోక రాజ్యానికి నీతో నేను నిరంతరం గడిపేవాడిని. ఇంత అవకాశం ఇచ్చినా నేను సద్వినియోగపరచుకోలేదు. ఇంక నేనేం మాట్లాడతాను? ఏం మాట్లాడలేను అని నరకానికి వెళ్తూనే దేవుణ్ణి గణపరుస్తారంట. యు ఆర్ రైట్ అని చెప్పి వాడు నరకానికి వెళ్తాడు. ఆ మొక్కేదో ఈరోజే మనం అన్నాం అనుకో, ఆ పరిస్థితి మనకి పట్టదు. అదవుతుందా? ఆ పరిస్థితి మనకు పట్టదు. ఏదో గొప్ప అద్భుతమైనటువంటి మార్పులు, అద్భుతమైనటువంటి ఏదో గొప్ప క్రియలు నువ్వేం చేయాల్సిన అవసరంలా. గొప్ప భక్తుడు అయిపోయి నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో టచ్ అనగానే 100 మంది దందని పడిపోయే గొప్ప గారడీలు నువ్వేం చేయాల్సిన అవసరంలా. పెద్ద భక్తుడు అయిపోయి పెద్ద సంఘాన్ని కట్టి మీ ఊర్లో దానికి ఒక పెద్ద సిలువ పెట్టి 1000 మంది 2000 మంది 3000 మంది అయిపోతే దాన్ని పెద్ద ఆర్గనైజేషన్ ఏం అవసరంలా. ఇన్ఫ్యాక్ట్ నీకు ఏదైనా జబ్బు ఉంటే అందులో నుంచి స్వస్థత కూడా నువ్వు పొందాల్సిన అవసరంలా. దేవుడు ఇస్తాడు కొన్ని విషయాల్లో స్వస్థత, కానీ కొన్నిసార్లు స్వస్థత కూడా పొందాల్సిన అవసరంలా. గొప్ప చదువులు చదవాల్సిన అవసరంలా. ఏమీ అవసరం లేదు. నీ శరీర క్రియలను విసర్జించాలని కోరుకోగలిగితే చాలు. ప్రభా, నా శరీరము నన్ను కొన్ని విషయాలు డిక్టేట్ చేస్తుంది, ఐ డోంట్ లైక్ ఇట్. నా శరీరము కొన్ని విషయాలు ఖచ్చితంగా నువ్వు చేసి తీరాలి, నాకు నువ్వు చేసి పెట్టాల్సిందే అని నాకు కండిషన్లు పెడుతుంది, ఐ డోంట్ లైక్ ఇట్. ఈ శరీర క్రియల్ని విసర్జించే శక్తి నాకు లేదు. అది డబ్బులు తెమ్మంటుంది, మనుషుల్ని మెప్పు తెచ్చుకోమంటుంది, మనుషుల దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తెచ్చుకోమంటుంది, మనుషుల దగ్గర నుంచి ఏవేవో తెచ్చుకోమంటుంది. నాకు ఇష్టం లేదు. ఈ పాపము, ఇదే నా పాపం ప్రభా, ఇదే నా బలహీనత ప్రభా. ఈ పాపం కోసమే నువ్వు ఈ సెలవులో నా కోసం చనిపోయావు. ఈ పాపం కోసమే నేను ఈ పాపంలో కొనసాగడం నాకు ఇష్టం లేదు. నేను శరీర క్రియలను విసర్జిద్దాం అనుకుంటున్నాను. సహాయం చేస్తావా? నేను నమ్మచ్చా అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన ఎవరు? నమ్మదగినవాడు. చదువుదామా 1 యోహాను, ఆ మాట చదువుకుందాం. అద్భుతమైనటువంటి మాట కదా. ఆయన నమ్మదగినవాడు.
మన పాపములను. నిన్న రాత్రి విన్ని కొన్ని విషయాలు ఒప్పుకొని పశ్చాత్తాపడడం జరిగిందనమాట. చూడకూడని ఏవో కార్టూన్లు, ఏవో వికృతంగా ఉన్నవి, ఏదో సంథింగ్ ఏదో చూసింది గబుక్కన తెలియక. మా అమ్మ కిందింటికి వెళ్ళినప్పుడు టీవీలో చూడొద్దన్నావు కానీ నేను ఎక్కువ సెల్ ఫోన్ చూస్తున్నాను అని చెప్పి మరి విలాపముతోటి, బిగ్గరైనటువంటి రోదనతోటి నిన్న రాత్రి ఒప్పుకుందనమాట. అప్పుడు ఈ వాక్యాన్ని చదివించామన్నమాట. అంటే కొన్ని ప్రశ్నలు అడిగింది, కొన్ని వెరీ 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 వండర్ఫుల్ క్వశ్చన్స్. నేను ఆల్రెడీ చూశాను కదా వాటిని. అవి నా మైండ్లోకి వచ్చేసి నన్ను భయంలోకి తీసుకెళ్తున్నాయి. అవి నన్ను ఆందోళనలోకి తీసుకెళ్తున్నాయి. నాకు భయం వేస్తుంది, నాకు చెడ్డకళ్ళు వస్తున్నాయి. మరి నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదా. ఒప్పుకుంటే దేవుడు నన్ను క్షమిస్తాడా? ఎస్, క్షమిస్తాడు. ఇంకో ప్రశ్న ఏంటంటే, క్షమిస్తాడు బాగానే ఉంది, నాకు వచ్చే చెడ్డకళ్ళను కూడా తీసేస్తాడా? ఆ తప్పు చేయడం వల్ల నా మైండ్లోకి ఇరుక్కుపోయినటువంటి ఆ భయాన్ని కూడా తీసేస్తాడా? ఎస్. ఈ వాక్యం చదువుకున్నాను నేను రాత్రి. చూడండి, 1 యోహాను 1 అధ్యాయం 7-9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును. అందరం కలిసి చదువుదామా? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇంగ్లీష్లో చదవండి గట్టిగా. If we confess our sins, He is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. దుర్నీతి మనలో తీసుకొచ్చేటువంటి ప్రతి ఎఫెక్ట్లో నుంచి మనం హృదయము, మనసు మలినమైపోయి పాపము మన మీద చూపించే ప్రతి ఎఫెక్ట్లో నుంచి కూడా ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. ఎలాగా? కడిగి. మురికైందనుకోండి, ఆ మురికిని ఒక్కొక్కసారి ఎట్టెట్టు దులుపుకుంటే పోద్దా? పోదు. ఏం చేయాల్సిందే? సోపేసి నీళ్ళేసి బాగా పులిమి ఉతికి ఆరేయాల్సిందే కదా. అదే చేస్తాడంట ఆయన నమ్మదగినవాడు. ఆయన ఏం చేస్తాడు? మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఆయన నమ్మదగినవాడు కనుక. ఏమైంది? రైట్, చూడండి. మళ్ళీ పేతురు రాసిన పత్రిక వచ్చేసేయండి. కాబట్టి ఈ విధంగా మనము కడిగి పరిశుభ్రపరచబడిన వ్యక్తులమైతే చాలంట. ఇఫ్ యు జస్ట్ కన్ఫెస్, మనం ఒప్పుకున్న వారమైతే చాలంట. కొంతమందిలో వచ్చే మార్పులు బాగా బయటికి కనిపిస్తాయి. వాళ్ళ మార్పుల వల్ల ఇతరులు వెంటనే ఆకర్షితులవుతారు. వెంటనే దేవునిలోకి కూడా రావడానికి అవకాశం ఒక్కొక్కసారి ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఉండదు. నేను రక్షింపబడేటప్పుడు అనుకునేవాడిని అనమాట. కొంతమంది, నేను తాగేవాడిని, ఇప్పుడు నేను దేవుడు మానిపించాడు. నేను సిగరెట్లు తాగేవాడిని,
భయంకరమైన పరిస్థితిలో ఉండేవాడిని, రౌడీజం చేసేవాడిని, కొట్లాట్లకు వెళ్ళేవాడిని. ఇప్పుడు దేవుడు నన్ను మార్చేశాడు. ప్రతిరోజు కొట్లాట్లకు వెళ్ళేవాడిని, ప్రతిరోజు మందు తాగపోతే నాకు నిద్ర పట్టేది కాదు, కానీ దేవుడు నన్ను మార్చాడు. ఇలాంటి సాక్ష్యాలు కొంతమంది చెప్తా ఉంటే అర్రే రే అబ్బా ఎంత పవర్ఫుల్ టెస్ట్ మనీసరా, మనకు లేవే ఇట్లాంటి అనుకునేవాడిని అనమాట. అట్లాంటి వాటిలో పడితేనే ఇంత పవర్ఫుల్ టెస్ట్ మనీస్ ఉంటాయేమో అనుకునేవాడిని. అడు చెప్పగలుగుతుంటాడు, కానీ మనకి బోళ్ళని బలహీనతలు నేను చెప్పుకునే కాదు. అర్థమవుతుందా? ఇదేంది, ఒక తాగుడు ఒకప్పుడు చేశాడు, ఇప్పుడు మానేశాను. అబ్బా తాగుడు మానేశాడు. ఒకప్పుడు కదా తాగేది, ఇప్పుడు మానేసాడు కదా. ఇప్పుడు ఇంకా తాగుడు మానేసాడు అంటే వాడు బయటకు కనిపిస్తూ ఉంటుంది వాడు మానేసినట్టు. వాడి మీద ఏమనుమానాలు రావు, వాడిని ఎవరు ఏం అనుకోరు. కానీ మన బలహీనతలు అట్లా ఉండవు. అలాంటి సాక్ష్యం ఉంటే బాగుండు అనిపించేది అనమాట. అలాంటి సాక్ష్యం ఉంటేనే మనుషులు దేవునిలోకి వస్తారు మన ద్వారా అనిపించేది. ఏం కాదు. నీ శరీర క్రియను విసర్జించడానికి నువ్వు చేసే కన్ఫెషన్ దేవునితో నువ్వు చేస్తావు. ఎవరికి కనపడిన కూడా కనపడదు, ఎవరికి వినపడిన కూడా వినపడదు. నీకు దేవునికి మధ్యలోనే కాన్వర్జేషన్ జరుగుతుంది. ఇంకా నీకు సహాయం చేసేటువంటి కొంతమంది దేవుని బిడ్డలు నీకు సహాయం చేస్తుంటారు, నీతో కలిసి ప్రార్థన చేస్తుంటారు. సంఘం వరకు తెలుస్తూ ఉంటుంది. అది బహిరంగంగా అందరికీ తెలిసేది కాదు. నువ్వు ఉన్నటువంటి బలహీనతల్లో నుంచి నేను బయటికి దేవుడు ఎలా తీసుకొచ్చాడో నీకే తెలుస్తుంది. అది ఎక్కువ మందికి అర్థం కాదు. కానీ నువ్వేం చేసావంటే ద ఫ్యాక్ట్ ఈస్ నువ్వు శరీర క్రియల్ని విసర్జించావు. ద ఫ్యాక్ట్ ఈస్ ప్రభా నీకు నేను ఇక దూరం అవ్వను, నీకు దూరం అవ్వను ప్రభా. నీకు దూరమై నిజమైనటువంటి సంతోషం అంటే ఏంటి నేను కోల్పోయాను, నేను తెలుసుకోలేకపోయాను ఇన్నాళ్ళు. నీకు దూరంగా ఉండడం వల్ల నిజమైన తృప్తి, నిజమైన నీతి ఏంటో నేను తెలుసుకోలేకపోయాను ఈరోజు వరకు. ఏ శ్రమ అయినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే, నీ స్నేహంలో ఎంత మాధుర్యం ఉంటుందో, నీ స్నేహంలో ఎంత ధైర్యం ఉంటుందో నేను అనుభవించాలి ప్రభా. నువ్వు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం. నీకేం వ్యసనాలు లేవు, నీకేం భయంకరమైన ఏమీ లేవు. కేవలం కొన్ని యాంగ్జైటీస్ ఉన్నాయనుకోండి, అవి కూడా జెన్యూన్. నాకు సరిగ్గా నేను పెళ్లి కావట్లేదనో, లేకపోతే నాకు ఉద్యోగం రావట్లేదనో, ఆర్ సమ్ డ్యూ టు సమ్ ఇల్నెస్, జస్ట్ యూ హ్యావ్ సమ్ యాంగ్జైటీస్. అవి అందరికీ చెప్పే కూడా కాదు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళావు, ప్రభా ఈవెన్ ఇన్ దిస్ కండిషన్, ఈ పరిస్థితుల్లో కూడా నేను నిన్ను వెతకలేకపోతున్నాను, నన్ను క్షమించు. నీతో స్నేహం చేస్తే, ఇదిగో ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను ఈజీగా అధిగమించగలను. నీతో స్నేహం చేస్తే నువ్విచ్చేటువంటి సమాధానము నా హృదయాన్ని, ఫిలిప్పీయుల రాసిన పత్రికలో నేను చదువుకున్నాం, ఆయన సంతోషము, ఆయన ఇచ్చే సమాధానం మన హృదయాన్ని, మన మనస్సును కావలియుండును. హిస్ పీస్ విల్ గార్డ్ యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్. హార్ట్ అంటే ఎమోషన్స్, మైండ్ అంటే థాట్స్. నీ థాట్స్కి, నీ ఎమోషన్స్కి ఆయన ఇచ్చే సమాధానము ఏం చేస్తుందంట? కావలి ఉంటుందంట. ఇంత ప్రేమించి, ఇంతగా స్నేహం చేసి, నా ఎమోషన్స్ని, నా థాట్స్ని కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి ఆ స్నేహం, ఆ సంబంధం, ఇది మ్యాజిక్ కాదు, సంబంధం. మనం యాక్ట్స్లో కూడా చదువుకున్నాం కదా, పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏంటో అనుకున్నాం మనం. పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నటువంటి రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ నాకు కావాలి. ఇలాంటి రిలేషన్షిప్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు ఉండరు లోకంలో, నాకు తెలుసు ఆ విషయం. నాకు ఈ రిలేషన్షిప్పే కావాలి. కానీ నేను సమయం ఇవ్వలేకపోతున్నాను నీకు. ఎందుకు ఇవ్వలేకపోతున్నాను?
నన్ను క్షమిస్తావా? నన్ను సరి చేస్తావా? ఎందుకు నీకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నానో, నీతో ఎందుకు ఈ రిలేషన్షిప్ ఏర్పరచుకోలేకపోతున్నానో ఆలోచించుకునే శక్తినిస్తావా ప్రభా? ఆటంకపరుస్తున్న విషయాలను తీసేస్తావా? తీసివేసుకున్న నాకు శక్తినిస్తావా? నాకు శక్తి నువ్వు, దాన్ని ఏదైనా నేను తీసేసుకుంటా, ఏదైనా తీసేసుకుంటా. డబ్బులు, ధనాశ తీసేసుకుంటా, నాకు పేదరికం వచ్చినా పర్లేదు. మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందుకోవాలనే ఆశ, శక్తిని ప్రభా, నాకు శక్తి చాలట్లేదు, శక్తి నువ్వు, నేను తీసి అవతల పారేసుకుంటా. నాకు మనుషులు అవసరం లేదు, మనుషుల మెప్పు అవసరం లేదు, నాకు నీతో స్నేహం చేయగలిగితే చాలు, తృప్తిగా నీ కోసం బ్రతకగలిగితే చాలు. ఐ వాంట్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ విత్ ఎ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ విత్ యూ. ఇఫ్ యూ కెన్ కన్ఫెస్, హీ విల్ ఫెయిత్ఫుల్ టు క్లెన్స్ యూ. ఈ కన్ఫెషన్ నువ్వు చేసావా లేదా అనేది మాత్రమే కావాలి ఇక్కడ. ఈరోజు గుర్తించకపోతే రేపొద్దున గుర్తిస్తారు. నేను రక్షింపబడినటువంటి దినాన, నేను రక్షింపబడిన కొద్ది రోజుల్లో, అరే వీడు రక్షింపడ్డాడు, అబ్బా భలే రక్షింపడ్డాడు, అసలు భలే మారాడు అని ఎవడు గుర్తించాల. ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లోనే చచ్చా. ఏదో హిందువునయ్యి క్రైస్తవుడిగా మారితే అప్పుడు ఏదో పెద్ద అద్భుతం జరిగింది, ఈడు విగ్రహాలను పూజించేవాడు కాస్త క్రైస్తవుడు అయిపోయాడు అని చెప్పి తెగ ఇది పొగిడేవాళ్ళు. అది కూడా లేదు. చిన్నప్పటి నుంచి సండే స్కూళ్ళు, VBSలకు తిరిగేవాడిని. రక్షణ లేదు, ప్రభు గురించి తెలవదు. ఇప్పుడు రక్షింపబడితే ఆశ్చర్యకరమైన ఏముంటాయి చెప్పుకోవడానికి కాడ ఏమీ లేవు. కానీ ఎంత బలహీనతల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడో, ఎంత పాపము నుండి దేవుడు నన్ను రక్షించాడో నాకు మాత్రం తెలుసు. అది చెప్పుకునే కాదు, చెప్పినా ఎవడికి అర్థం కూడా కాదు. అర్థం కాదు. నేను రక్షింపడిన ఆ మరుసటి రోజు నుంచే నాలో జరిగిన మార్పుల్ని గుర్తించి దేవుణ్ణి ఘనపరచలేకపోవచ్చేమో, కానీ తర్వాత ప్రభు ఏ విధంగా నన్ను వాడుకోవాలో ఆయన వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక దినాన ఆయన వచ్చిన రోజులో ఆయన తిరిగి ఒకరోజు రాబోతా ఉన్నాడు కదా. ఆ దినాన నన్ను చూసి ఏ మార్పు వచ్చింది వీళ్ళో, అబ్బో చర్చికి వెళ్తున్నాడు, తెగ ఇంకా మారిపోయాడా, ఆ చర్చికి వెళ్తుంటే ఇంకా మారిపోతారేంటి, మొన్నటిదాకా చేసి నేను అయిపోతాయా, ఏం పెద్ద మార్పు వచ్చిందని. పోనీ ఏదైనా అద్భుతం చేసి చూపించమనం, లేకపోతే IAS పాస్ అవ్వమనం, అప్పుడు నమ్ముతాం యేసు ప్రభు ఏదో చేశాడని. ఇటు చూడండి, నా వైపు చూడండి. వాళ్ళు తెంగర పనులు చేస్తూనే ఉంటారు, అని చెప్పినా మీరు నా వైపే చూడండి. ఎస్, ఏది IAS పాస్ అవ్వమనం, ఏదో పొద్దుపన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అవునా, అప్పుడు నమ్ముతాం వీడు మారాడని. వీడు మాడిపోయాడంట, యేసుప్రభుని నమ్ముకున్నాడంట అని చెప్పి ఎగతాళి చేయొచ్చు. కానీ నువ్వు చేసిన కన్ఫెషన్, నువ్వు విసర్జించిన శరీర క్రియలు, నాకొద్దు ప్రభా, నాకొద్దు ప్రభా, నాకు ఇది వద్దు ప్రభా, నాకు నువ్వే కావాలి ప్రభా అని నువ్వు చెప్పిన పలికిన మాటలు, నీ కోరిక ప్రభువుకు తెలుసు, నీకు తెలుసు. నిన్ను గుర్తించకపోవచ్చు ఈరోజు. నువ్వు ప్రభువులోకి రాగానే నీలో మార్పులు సమాజం గుర్తించకపోవచ్చు. కానీ ఒక రోజు రాబోతుందంట. ఆ రోజు ఏంటంటే, ఆ రోజు అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున మీ సత్క్రియలను చూస్తారు, కానీ వాటిని బట్టి ఇప్పుడు అప్రిషియేట్ చేయరు. ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు? దర్శన దినమున. దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. దర్శన దినమున వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని, దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆ రోజు అర్థమవుతుంది, అరే వీళ్ళ పెద్ద మార్పు ఏముందని ఎగతాళి చేశానే, ఇంత మార్పు ఉందా. వాడు కేవలం కన్ఫెస్ చేసినందుకు
మొత్తం సోపేసి పరపర క్లీన్ చేసి పెట్టేశాడే దేవుడు ఇవన్నీ. నాకు అది అర్థం కాలేదు ఆ రోజు. దావీదు పాపం చేసి అడిగాడు కదా, ఏమడిగాడు? ప్రభా నన్ను హిస్సోపుతో కడుగుము, అప్పుడు నేను హిమము కంటే తెల్లగా అయిపోతాను ప్రభా, నువ్వు నన్ను కడుగయ్యా, నువ్వు కడగాల్సిందే, నన్ను కడక్కపోతే నాలో ఉన్న మురికిపోదు, నువ్వు కడుగు. ఆ కడిగిన సంగతి ఆ రోజు అందరికీ అర్థమైపోతుంట. నిన్ను చూచి ఈరోజు నిన్ను చూస్తున్న వారందరూ ఆ రోజు మరలా నిన్ను చూస్తారు. చూసి దేవుణ్ణి ఏం చేస్తారంట? దేవుణ్ణి ఏం చేస్తారు? ఘనపరుస్తారు. ఘనపరుస్తారు. ఘనపరిచి నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వాడు భక్తుడిలాగా కట్టింగ్ ఇచ్చి ఉండొచ్చు. నీలో ఏం మార్పు ఉంది? నేను చూడు బాగా సక్సెస్ఫుల్గా ఉన్నా, నేను బాగా పెళ్లి చేసుకున్నా, నేను చాలా పిల్లల్ని కన్నా, నేను మంచిగా కెరియర్లో ముందుకు వెళ్తున్నా, నీదేముంది? అబ్బో మారావా? ఇట్లాంటి వాళ్ళ కోసం ప్రూవ్ చేసుకోవడానికి కాదు సత్క్రియలు అంటే. ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనం ఏదో డబ్బులు సంపాదించి మనం ఏదో వాళ్ళకంటే గొప్పగా అయ్యి ప్రూవ్ చేసుకోవడం కాదు సత్క్రియలు అంటే. దేవుడు ప్రూవ్ చేస్తాడు. ఇఫ్ యు కన్ఫెస్, నీ సొంత క్రియల గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు కన్ఫెస్ చేసి ఆ కన్ఫెషన్కి తగిన క్రియలు నువ్వు చేస్తే చాలు. ప్రభా నాకు ఈ శరీర క్రియలు వద్దు, నాకు ఈ శరీర ఆలోచనలు వద్దు, నా సమయం నీకే కేటాయించాలి, నా హృదయం నీ కోసమే పనిచేయాలి అని నువ్వు ఆశపడి ఆశకు తగ్గట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు ఉంటే ప్రభు బిడ్డలతో ఉండడం, సంఘంలో ఉండడం, ఆయన సేవలో పాలు పొందడం, ఆయన వాక్యాన్ని ఇంకా ఇంకా వింటూ ఆయన స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆరాధిస్తూ అనేక మందిని ఆయన వద్దకు నడిపించాలనే ఆశతో ఉండడం. అదవుతుందా? అది బయటికి గ్రాండ్గా కనిపించదు, కానీ ఆ రోజు కనిపిస్తుందంట. ఆ రోజు కనిపిస్తుంది. ఈ సత్క్రియలన్నీ ఆ రోజు వాళ్ళకి కనిపిస్తాయంట. అదవుతుందా? మనం అనుకుంటున్నాం సత్క్రియలు అంటే ఏదో దాన ధర్మాలు చేయడం, ఆర్ఫనేజ్ కట్టడం, పెద్ద సంస్థ స్థాపించడం, పెద్ద చర్చి కట్టడం, లేకపోతే ఐఏఎస్ అయ్యి అవ్వడం, విపరీతంగా చదువుకొని బాగా డబ్బులు సంపాదించి ₹1,00,000 దశంభాగం ఇవ్వడం, ఇవి అనుకుంటున్నారా సత్క్రియలు అంటే? ఇవి అనుకుంటున్నారా? ఇవన్నీ చేయాలని టార్గెట్ పెట్టుకుంటే ఇక నువ్వు శరీర క్రియల్ని ఆడ విసర్జిస్తావు, వీటి గురించే పాకులాడుతుంటావు. ప్రభుని హృదయంలోకి ఎలా తీసుకొచ్చుకుంటావు? స్పేస్ ఎక్కడ ఉంటుంది? ప్రభుని ఆలోచనలోకి ఎలా తీసుకొచ్చుకుంటావు? ఈ డబ్బు ఎంట సంపాదిద్దాము, మీ ఎంట ప్రూవ్ చేసుకుందామా, ఎంట కెరియర్లో ముందుకు వెళ్దామా, ఒక్కొక్కడిని ఎంట చూపిద్దాం, నా సంగతి ఇదే ఆలోచనలో పడి కొట్టుకుంటా ఉంటావు. రేపొద్దున ఆడితో పాటు నువ్వు నరకానికే పోతావు. శరీర క్రియలు విసర్జించావనుకో, ఒప్పుకున్నావు అనుకో, ఈరోజు భక్తుల్లా కనిపించిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతూ నిన్ను చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు. ప్రభా నీ క్రియలు నేను చూడలేకపోయానయ్యా, నీ క్రియలు ఎంత గొప్పవో నేను ఆలోచించలేకపోయానయ్యా, నువ్వు నన్ను నరకానికి పంపించడమే కరెక్ట్ అయ్యా అని చెప్పి ప్రభుని ఘనపరిచి, ప్రభుని స్తుతించి, ప్రభుని ఆరాధించి, ఎస్ యు ఆర్ రైచియస్, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్, నేను నరకానికి వెళ్ళాలి, ఇంత అవకాశాన్ని కోల్పోయినటువంటి నేను నరకానికి కాకపోతే ఇంకేటకి వెళ్ళాలి అని చెప్పేవాడు టాటా బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. బతుకున్నంతకాలం నేనే గొప్ప ఉండి అనుకున్నాను, నువ్వే పిచ్చోడు అనుకున్నాను, కానీ నువ్వు చక్కగా యేసయ్యతోటి వెళ్ళిపోతున్నావు. నేను ఎన్నో వాక్యాలు చెప్పాను, ఎన్నో ప్రసంగాలు చేశాను, నేను నరకానికి వెళ్తున్నాను. దేవుడు తీసుకున్న నిర్ణయం కరెక్టే, నువ్వే ఆయనతో వెళ్ళాలి, నేను నరకానికే. తల వంచుకొని
స్వనీతిపరులు, దుర్మార్గులు, దేవుని విసర్జించిన వారు. వాక్యాలన్నీ నేర్చుకొని, పద్ధతులన్నీ నేర్చుకొని యేసుక్రీస్తుని విసర్జించిన వారు, మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందుకోవడానికి కోసం మాత్రమే బ్రతికిన వారు నరకాగ్నిలో కాలిపోతూ నిరంతరం వేదన పాలవుతూ ఉంటారు. దేవుని యొక్క న్యాయమైన ఉగ్రతకు పాత్రులైపోతారు. కానీ ఒప్పుకున్న నువ్వు నేను ఏం చేసాం? మనం కేవలం ఒప్పుకున్నాం అంతే. ఒప్పుకున్నారనుకోండి, ఒప్పుకున్న మనల్ని అయితే ఆయన కడిగి పరిశుభ్రపరిచేస్తాడు. పరలోక రాజ్యానికి ఈ వ్యక్తి పాత్రుడు అని మనల్ని ఆయన స్థానంలోకి మనల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటాడు. ఈ గొప్ప మహిమ మన కోసం సిద్ధపరిచి ఈరోజు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. లెట్ us confess because he is just and faithful. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి కళ్ళు మూసుకుందాం.